అక్క చితిమంటలు ఇంకా ఆరలేదు. ఆమె మెడలో 3 ముళ్ళు పడ్డాయి. ప్రాణంగా ప్రేమించిన బావకి భార్యగా వెళ్తున్నానన్న ఆనందం ఒకవైపు, ఆ భర్త గుండెలో తనకంటూ చోటు లేదన్న చేదు నిజం ఇంకోవైపు. పసిపిల్లల కోసం పెద్దల బలవంతం మీద 7 అడుగులు నడిచాడు. కానీ మనసు తలుపులు శాశ్వతంగా మూసుకున్నాడు. ఆ మొదటి రాత్రి పూల పాన్పు మీద పూల కంటే ఎక్కువగా ముల్లే ఉన్నాయని ఆమెకు ఆ క్షణమే తెలిసింది. ఇది ఒక త్యాగం, ఓ కన్నీటి ప్రయాణం, అనాథలైన పిల్లల కోసం రాయిలా మారిన ఒక మనసు కరిగించే అమ్మ నిశ్శబ్ద పోరాటం. కాలం చాలా విచిత్రమైనది. అది ఎప్పుడు నవ్విస్తుందో, ఎప్పుడు ఏడిపిస్తుందో బ్రహ్మదేవుడికి కూడా తెలీదు. ఒక ఇంట్లో పెళ్లి పద్దెనిమిది ఇంకా విప్పలేదు. అదే ఇంట్లో పాడకట్టిన వెదురు ఇంకా ఎండిపోలేదు. జీవితం అంటే పీటల మీద కూర్చొని వేసుకునే అక్షింతలు కాదు, చితిమంతల ముందు నిలబడి రాల్చే కన్నీళ్ళని కాలం ఆ కుటుంబానికి చాలా త్వరగా, చాలా కఠినంగా నేర్పించింది. పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఎప్పుడూ కలకల్లాడే నవ్వులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ గోడలు కూడా మూగపోయి ఏడుస్తున్నట్టుగా ఉన్నాయి. గాలి వీస్తుంటే వచ్చే శబ్దం కూడా ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినిపిస్తోంది. ఆ పెద్ద ఇంటి హాల్లో ఒక మూల ఉన్న సోఫాలో ఆ 2 పసిపిల్లలు, ఒకరికి 4 ఏళ్ళు, ఇంకొకరికి 2 ఏళ్ళు. వాళ్ళకి అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళింది, రేపు ఉదయం వచ్చేస్తుంది అని ఎవరో బంధువులు చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మి గేటు వైపు చూస్తూ నిద్రపోయారు. అదే ఇంట్లో పై అంతస్తులో ఉన్న గది, అది మొదటి రాత్రి గది. లోపలంతా మల్లెపూలతో అలంకరించుంది. మామూలుగా అయితే ఆ పూల వాసనకి మనసులో ఏదో తెలియని అలజడి రేగాలి. ఒక కొత్త జీవితం మొదలవుతుందన్న ఆశ పుట్టాలి. కానీ ఆ గదిలో అడుగుపెట్టిన సంధ్యకి ఆ పూల వాసన అప్పుడే శ్మశానం నుంచి తిరిగి వచ్చినప్పుడు వచ్చే అగరబత్తుల సువాసనలా అనిపించింది. సంధ్య పట్టుచీర కట్టుకుంది, తలనిండా పూలు పెట్టుకుంది. కానీ మొహంలో నవ్వులేదు. మెడలో పసుపు తాడు ఇంకా పచ్చిగానే ఉంది. ఆ తాడు వెనుక ఒక జీవితకాలపు కల ఉంది. కానీ ఆ కల ఇప్పుడు ఓ పీడకల్లా మారి తన కళ్ళ ముందే నిలబడింది. సంధ్యకి తన బావ సూర్య అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి వాడినే చూసుకుంటూ పెరిగింది. వాడి కోపంలో ఉన్న కమ్మదనం, వాడి నవ్వులో ఉన్న వెచ్చదనం అన్నీ సంధ్యకి తెలుసు. దేవుడు వరాలిస్తాడు, కానీ అవి ఎప్పుడు ఎలా ఇస్తాడో చెప్పడు అంటారు. సంధ్య దేవుణ్ణి తన బావనిమ్మని కోరుకుంది. దేవుడిచ్చాడు. కానీ తన అక్క ప్రాణం తీసుకుని ఆ స్థానంలో తనను కూర్చోబెడతాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. ప్రాణంగా ప్రేమించిన వాడు పక్కనే ఉన్న ఆనందం కంటే తన అక్క ఇక లేదన్న బాధ, ఆ పసిపిల్లలు అనాథలైపోయారన్న వేదన సంధ్య గుండెని పిండేస్తోంది. ఆ గది మధ్యలో ఉన్న మంచం మీద కూర్చొని తలుపు వైపు చూస్తూ వెయిట్ చేస్తుంది. గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. భయమా, ఆందోళన? అసలు వాడు లోపలికొచ్చి తనతో ఏం మాట్లాడతాడు? బాధపడకు సంధ్య, నేనున్నానంటాడా? లేక అక్కపోయిన బాధలో ఉన్నాను, నన్ను ఒంటరిగా వదిలే అంటాడా? అడుగుల చప్పుడు వినిపించింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. సూర్య లోపలికి వచ్చాడు. సూర్య కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో నిద్ర లేదు, ఆశ లేదు, జీవితం మీద ఎలాంటి ఇష్టమూ లేదు. కళ్ళు మనసుకు కిటికీలు అంటారు, కానీ సూర్య కళ్ళు కిటికీలు ఎప్పుడూ మూసుకున్నాయి. ఆ తలుపులు పలగొట్టి లోపలికి వెళ్ళడం ఎవరి వల్ల కాదు. సూర్య లోపలికి రాగానే తలుపు గడియ వేశాడు. సంధ్య గుడ్డె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. చేతులు చెమటలు పడుతున్నాయి. తలదించుకుని కాలిబొటన వేలుతో నేల మీద ఏవో గీతలు గీస్తుంది. వాడు దగ్గరికి వస్తాడేమో, ఒక మాట పలకరిస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తుంది. కానీ సూర్య ఆమె వెంక కన్నెత్తి కూడా చూడలేదు. సంధ్య ఆ గదిలో ఉన్నట్టుగా కూడా వాడు ప్రవర్తించలేదు. సూట్ కోట్ తీసేసి కుర్చీ మీద విసిరేశాడు. టై లూజ్ చేసుకున్నాడు. వాడి కదలికల్లో కోపం లేదు, అలాగని శాంతం లేదు. ఒక రకమైన నిర్లిప్త. ప్రాణం పోయేటప్పుడు పలికే మాట, ప్రాణం పోసేటప్పుడు పాడే పాట రెండూ ఒకటే అంటారు. సూర్య ఇప్పుడు ఒక శవంలా ఉన్నాడు, నడిచే శవం. తన ప్రాణమైన భార్యని చితిమీద పెట్టి వచ్చేప్పుడు వాళ్ళలో సగం ప్రాణం కాలిపోయింది. మిగిలిన సగం ప్రాణం కేవలం ఆ పిల్లల కోసమే కొట్టుకుంటోంది. సంధ్య మంచం మీద నుంచి నెమ్మదిగా లేచింది. బావా అంటూ గొంతులోంచి మాట బయటికి రావడానికి చాలా కష్టపడింది. ఆ పిలుపులో ఓ వణుకుంది, ఒక ఆర్తి ఉంది. 10 ఏళ్లుగా వాడి మీద దాచుకున్న ప్రేమ అంతా ఒక్క పిలుపుతో ఉంది. కానీ
సూర్య వినిపించుకోలేదు. వాడి చెవుల్లో కేవలం ఒకే ఒక శబ్దం కోసం ఎదురు చూస్తున్నాయి. అదే పిల్లల ఏడుపు. సరిగ్గా అప్పుడే పక్క గదిలోంచి చిన్న పాప ఏడుస్తూ వినిపించింది. ఉలిక్కిపడి లేచి పాప అమ్మ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు వినగానే సూర్యలో ఓ కరెంట్ పాస్ అయినట్టయింది. ఒక్క ఉదుటున గది తలుపులు తీసుకుని బయటికి పరిగెత్తాడు. సంధ్య అలాగే నిలబడిపోయింది. వాడు తలుపులు తీసిన వేగానికి గాలి లోపలికి వచ్చింది. గదిలో ఉన్న పూల రేకులు నేల మీదకి రాలాయి. ప్రేమించడానికి కారణాలు అక్కర్లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఓ కర్మ కాలిపోవాలి. సంధ్యకి ఇప్పుడు అర్థమవుతుంది. తను ఈ ఇంటికి వచ్చింది సూర్యకి భార్యగా కాదు, ఆ పిల్లలకి ఓ నమ్మకంగా అని. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పక్క గదిలోకి వెళ్ళింది సంధ్య. అక్కడ సూర్య చిన్న పాపనెత్తుకుని అటు ఇటు నడుస్తున్నాడు. పెద్ద పాప మంచం మీద కూర్చొని కళ్ళు నులుముకుంటూ నాన్న వైపు చూస్తున్నాడు. పాప ఏడుస్తూనే ఉంది. అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటూ గుక్కపెట్టి ఏడుస్తుంది. సూర్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ పిల్లల ముందు ఏడవకూడదని బలవంతంగా కన్నీళ్లు దిగుమింగుకున్నాడు. ఏడవకమ్మ చిట్టి, నాన్న, ఇదిగో నాన్నున్నాడుగా, రేపు ఉదయం కల్లా అమ్మ వచ్చేస్తుంది, నువ్వు పడుకో, అమ్మ రాగానే లేపుతాను. సూర్య గొంతు వణుకుతోంది. అబద్ధం చెప్పడం వాడికి రాదు, కానీ ఆ క్షణంలో ఆ పసిదానికి నిజం చెప్పే ధైర్యం వాడికి లేదు. ఆ దృశ్యం చూస్తుంటే సంధ్య గుండె ముక్కలైపోయింది. అక్క, ఎంత పని చేశావే, ఈ పసికందుల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావే, అసలు నీకు మనసెలా ఒప్పిందే అని మనసులోని అక్కని తిట్టుకుంది. తను వెళ్ళి పాపని తీసుకోవడానికి 2 అడుగులు ముందుకు వేసింది. చేతులు చాపి, బావా పాపనేటివ్వు, నేను పడుకోబెడతాను అంది. సూర్య అడుగులు ఆగాయి. మొదటిసారి వాడు సంధ్య వైపు చూశాడు. ఆ చూపుల్లో ఎక్కడా పరిచయం ఉన్నట్టు లేదు. ఒక శత్రువుని చూసినట్టుగా, లేక ఒక అపరిచితురాల్ని చూసినట్టుగా చూశాడు. ఆ చూపులకి సంధ్య వణికిపోయింది. వద్దు. సూర్య గొంతులో ఓ కరుకుదనం, ఒక ఇనుముని కోస్తే వచ్చే శబ్దం లాంటి కరుకుదనం. వాళ్ళకి నేనున్నాను, వాళ్ళకి అమ్మని తీసుకురాలేను, కానీ వాళ్ళకి అమ్మ లేని లోటుని ఇంకొకరితో పూడ్చాలని నేను అనుకోవడం లేదు. నువ్వు వెళ్ళి పడుకో. సంధ్య చాచని చేతులు అలాగే ఉండిపోయాయి. అర్థమైపోయింది, వాడు తనను భార్యగా కాదు కదా, కనీసం ఆ పిల్లలకి తల్లిగా కూడా అంగీకరించడం లేదని. సముద్రం లోపల ఎంత ఉంటుందో ఎవరికీ తెలీదు. పైకి కనిపించే అలలన్నీ చూసి మురిసిపోవడమే. సూర్య మనసులో ఇప్పుడు ఏముందో వాడికే తెలియాలి. వాడి బాధ పక్కన తన ప్రేమ చాలా చిన్నదని సంధ్యకు అర్థమైపోయింది. సూర్య పాపని భుజం మీద వేసుకుని మెల్లగా జోలపాట పాడడం మొదలుపెట్టాడు. ఆ పాటలో శృతి లేదు, లయ లేదు, కానీ ఓ తండ్రి పేగు బంధం తాలూకు ఆవేదన ఉంది. కొద్దిసేపటికి పాప ఏడుపాగి వాడి భుజం మీదే నిద్రపోయింది. పెద్దబాబును కూడా పక్కన పడుకోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో సూర్య పడుకున్నాడు. వాళ్ళిద్దరినీ తన 2 చేతులతో దగ్గరకు తీసుకున్నాడు. తన ప్రపంచం ఇప్పుడు ఆ ఇద్దరే అన్నట్టుగా వాళ్ళని హత్తుకున్నాడు. సంధ్య కళ్ళ వెంబడి దారగా కన్నీళ్లు కారుతున్నాయి. సూర్యకు తన అక్కర్లేదు, ఆ పిల్లలకి తన అక్కర్లేదు. మరి తను ఎవరి కోసం ఇక్కడికి వచ్చినట్టు? కొన్ని ప్రశ్నలకి జవాబులు కాలం మాత్రమే చెప్తుంది. మనం చేయగలిగేదల్లా ఆ కాలం మనతో ఆడే నాటకంలో మౌనంగా ఒక పాత్ర పోషించడమే. సంధ్య నెమ్మదిగా వెనక్కి తిరిగి అలంకరించిన తన మొదటి రాత్రి గదిలోకి వచ్చింది. మంచం మీద ఉన్న పూలను చూసింది. ఒక చిన్న నవ్వు నవ్వింది. అందులో వ్యంగ్యముంది. తన రాత మీద తనకే వచ్చిన జాలి అది. ఒక దుప్పటి తీసుకుంది. కింద చల్లటి నీళ్ళ మీద పరుచుకుంది. పట్టుచీర మడతలు పడుతున్నా పట్టించుకోలేదు. పసుపు తాడు గొంతులో గుచ్చుకుంటున్నా అస్సలు పట్టించుకోలేదు. నేల మీద పడుకొని కళ్ళు మూసుకుంది. గదిలో నిశ్శబ్దం, బయట గాలి హోరు. ఆ రాత్రి ఇద్దరు మనుషులు ఒకే ఇంట్లో ఉన్న ఒకరికొకరు ఎన్నో ఆమడల దూరంలో ఉండిపోయారు. ఒకరు గతం తాలూకు జ్ఞాపకాలతో మంచం మీద పోరాడుతుంటే, ఇంకొకరు భవిష్యత్తు మీద ఆశతో నేల మీద కన్నీళ్లతో పడుకున్నారు. ఉదయం అందరికీ ఒకేలా రాదు. కొందరికది కొత్త ఆశ, మరికొందరికది ఇంకో పగటి ప్రాణం తీసే శిక్ష. సూర్యుడు తూర్పున పుడతాడన్నది ఎంత నిజమో, చీకటిని చీల్చుకుంటూ వస్తాడన్నది కూడా అంతే నిజం. కానీ కొన్ని జీవితాల్లో ఆ చీకటి ఎంత దట్టంగా ఉంటుందంటే సూర్యుడి కిరణాలు కూడా దారి తప్పి వెనక్కి వెళ్ళిపోతాయి. తెల్లారింది. కిటికీలోంచి లేత సూర్యకిరణాలు సంధ్య ముఖం మీద పడుతున్నాయి. కింద చల్లటి నేల మీద పడుకున్న ఆమె ఒళ్ళు రాత్రి పడిన మంచుకి బిగుసుకుపోయింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
రాత్రంతా నిద్ర లేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే ఆమెకు తోడుగా ఉన్నాయి. తల పైకెత్తి మంచం వైపు చూసింది. మంచం మీద అలంకరించిన మల్లెపూలు వాడిపోయి ఉన్నాయి. పూలకు కూడా తెలిసేమో ఆ మంచం మీద ఓ బంధం చిగురించలేదని. అందుకే ఒక్క రాత్రికే ప్రాణం వదిలేశాయి అనుకుంది సంధ్య. నెమ్మదిగా లేచి బట్టలు సరిచేసుకుని అద్దం ముందు నిలబడింది. నుదుట సింధూరం, మెడలో పసుపు తాడు. నిన్నటి వరకు ఆమె సంధ్య ఒక అల్లరి పిల్ల. తన బావ సూర్యుని ఆట పట్టిస్తూ వాడి వెనకాలే తిరిగే ఓ సామాన్యమైన అమ్మాయి. కానీ ఈరోజు ఆమె ఒక భార్య, ఒక తల్లి. అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి ఆమెకి జాలేస్తుంది. దేవుడు మనుషులతో ఆడే నాటకంలో ఏ క్షణంలో ఏ వేషం వేస్తాడో ఎవరికీ అర్థం కాదు అని మనసులోనే అనుకుని ముఖం కడుక్కొని కిందకు దిగింది. కింద వంటగది. పెద్ద ఇల్లు కాబట్టి వంటగది కూడా చాలా విశాలంగా ఉంది. సంధ్యకి ఆ ఇల్లు కొత్త కాదు. అక్క బతికున్నప్పుడు పండగలకి పబ్బాలకి వచ్చి వెళ్ళేది. అప్పుడు ఈ ఇల్లు ఒక కోలాహలం. ఇప్పుడు ఒక శ్మశాన వాటిక. వంటగదిలోకి వెళ్ళగానే ఆమెకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సూర్యకు ఉదయాన్నే ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉంది. అది కూడా సంధ్య చేత్తో చేస్తేనే తాగుతాడు. నీ చేతుల్లో ఏదో మాయింది సంధ్య. నువ్వు కాఫీ కలిపితే ఆ డికాషన్కి కూడా ప్రాణం వస్తుంది అని సూర్య ఎప్పుడో అన్న మాటలు ఆమె చెవుల్లో మార్మోగాయి. ఆ మాటలు గుర్తుకు రాగానే ఆమె పెదవులపై చిన్న నవ్వు వికసించింది. వెంటనే స్టవ్ వెలిగించి కాఫీ పొడి వేసి డికాషన్ పెట్టింది. మనిషి మారినా మనసు మారదు. బంధం పేరు మారినా ప్రేమ మారదు. తన బావకి ఇష్టమైన కాఫీ ఇస్తే వాడిలో కొంచెమైనా మార్పు వస్తుందేమో. నిన్నటి చేదును మర్చిపోయి తనతో ఓ మాటైనా మాట్లాడతాడేమో అని ఆశపడింది. 2 కప్పుల్లో కాఫీ తీసుకుని మేడ మీదకు వెళ్ళింది. సూర్య అప్పటికే నిద్రలేచున్నాడు. పెద్దబాబు వరుణ్, చిన్నపాప చిట్టి ఇద్దరూ మంచం మీద ఇంకా నిద్రపోతున్నారు. సూర్య బాల్కనీలో నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు. వాడి చేతుల్లో ఓ సిగరెట్ ఉంది. సూర్యకి సిగరెట్ తాగే అలవాట్లేదు. అక్క చనిపోయినప్పటి నుంచి ఆ బాధను తట్టుకోలేక ఆ అలవాటు చేసుకున్నాడని సంధ్యకి వాళ్ళ నాన్న చెప్పాడు. సంధ్య నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళి నిలబడింది. బావా అని పిలిచింది. సూర్య వెనక్కి తిరగలేదు. కనీసం ఆ పిలుపు విన్నట్లు కూడా అనిపించలేదు. బావా కాఫీ అంటూ కప్పుని ముందుకు చాచింది. సూర్య సిగరెట్ని కింద పడేసి కాలుతో నలిపేశాడు. వెనక్కి తిరిగి సంధ్యను చూశాడు. వాడి కళ్ళల్లో నిన్న రాత్రి ఉన్న అదే శూన్యం, అదే నిర్లిప్త. వాడి చూపులు సంధ్య చేతిలో ఉన్న కాఫీ కప్పు మీద పడ్డాయి. కొన్నిసార్లు మనమిచ్చే కానుకల కంటే అవి ఎవరి నుంచి వస్తున్నాయో అన్నది ముఖ్యమవుతుంది. సూర్యకి ఆ కాఫీ కప్పులో కాఫీ కనిపించలేదు. తన భార్య స్థానాన్ని లాక్కున్న ఓ అపరిచితురాలు మాత్రమే కనిపించింది. సూర్య కాఫీ కప్పు తీసుకోలేదు. నాకు కాఫీ తాగే అలవాటు పోయింది. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. నువ్వు నా కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నా పనులు నాకు తెలుసు అన్నాడు ఎంతో కఠినంగా. సంధ్య గుండెలో ఒక సూది గుచ్చుకున్నట్టయింది. బావా, నీకు నా చేతి కాఫీ అంటే అని ఏదో చెప్పబోయింది. వెంటనే సూర్య ఆమె మాటల మధ్యలోనే కట్ చేస్తూ, గతం గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకో. నువ్వు ఈ ఇంటికి నా భార్యగా రాలేదు. ఆ పిల్లలకి ఓ కేర్ టేకర్గా వచ్చావు. వాళ్ళ బాగోగులు చూసుకో. అంతేకాని నా జీవితంలోకి, నా మనసులోకి రావాలని ప్రయత్నించకు. ఆ స్థానం ఎప్పటికీ నా భార్యది మాత్రమే అని కరాఖండిగా చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. సంధ్య చేతిలో ఉన్న 2 కాఫీ కప్పులు వణికిపోయాయి. కప్పులోంచి కాఫీ కింద పడిపోయింది. ఆ పడిన కాఫీ చుక్కలు ఆమె కన్నీటి చుక్కల్లాగే ఉన్నాయి. మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు ప్రేమించని వాళ్ళు ప్రాణం పోయాక గుడి కట్టి పూజిస్తారట. సూర్య ఇప్పుడు అదే చేస్తున్నాడు. అక్క ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో అలకలు. కానీ ఇప్పుడు ఆమె వెళ్ళిపోయాక ఆమె జ్ఞాపకాలు ఓ కవచంలా వేసుకుని సంధ్యను దూరం పెడుతున్నాడు. కొద్దిసేపటికి పిల్లలు నిద్రలేచారు. చిట్టి కళ్ళు తుడుచుకుంటూ నాన్న అని పిలిచింది. సంధ్య ఆత్రంగా ముందుకు వెళ్ళి, రాకన్నా అమ్మ దగ్గరికి రా, నేను మొహం కడిగిస్తాను అని చేతులు చాచింది. చిట్టి సంధ్యను చూడగానే భయపడిపోయింది. వరుణ్ తన చెల్లిని వెనక్కి లాక్కుని సంధ్యని కోపంగా చూశాడు. నువ్వు మా అమ్మవి కావు. మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వు మాకొద్దు. నువ్వొద్దు, నువ్వు వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు సంధ్యని పిడుగులా తాకాయి. 4 ఏళ్ల పసివాడికి
అమ్మ లేదన్న నిజం ఇంకా అర్థం కాలేదు. కానీ ఈమె మా అమ్మ కాదు అన్న స్పష్టత మాత్రం ఉంది. వాళ్ళిద్దరూ సంధ్య దగ్గరికి రాకుండా గోడకు మూలకు వెళ్ళి ముడుచుకొని కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన సూర్య ఆ సీన్ చూశాడు. వాడు వేగంగా వెళ్ళి పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకున్నాడు. భయపడకండి నాన్న, నేనున్నాను కదా, పదండి, నేనే మీకు బ్రష్ చేయిస్తాను అని ఇద్దరిని ఎత్తుకుని కిందకు తీసుకెళ్ళాడు. కనీసం వెళ్ళేటప్పుడు కూడా సూర్య సంధ్య వైపు ఓ చూపు కూడా చూడలేదు. సంధ్య ఒంటరిగా ఆ పెద్ద గదిలో మిగిలిపోయింది. ఒకప్పుడు ఈ ఇంట్లో ఆమె అడుగు పెడితే అందరూ ఆమె చుట్టూ తిరిగేవాళ్ళు. సంధ్య వస్తే ఇల్లంతా సందడిగా ఉంటుంది అని వాళ్ళ మామయ్య ఎప్పుడూ అంటుండేవాడు. కానీ ఇప్పుడు అదే ఇంట్లో ఆమె అంటరాని దానిలా నిలబడిపోయింది. భర్తకి ఆమె ఒక బరువు, పిల్లలకి ఆమె ఒక భయం. కింద డైనింగ్ టేబుల్ దగ్గర సూర్య పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్నాడు. సంధ్య వంటగదిలో నిలబడి దూరం నుంచి వాళ్ళనే చూస్తుంది. సూర్య వాళ్ళకి దోశ తినిపిస్తూ వాళ్ళని నవ్వించడానికి ఏవేవో కథలు చెప్తున్నాడు. ఆ క్షణంలో సూర్య ఒక తండ్రి కాదు, ఓ తల్లిలా మారిపోయాడు. వాడికి ఆ పిల్లలు తప్ప ప్రపంచంలో ఇంకేమీ కనిపించడం లేదు. ఒక మనిషి తన బాధను దాచుకోవడానికి రెండు దారులు ఎంచుకుంటాడు. ఒకటి మౌనం, రెండోది బాధ్యత. సూర్య బాధను తన ఆయుధంగా మార్చుకున్నాడు. ఆ పిల్లలను నవ్వులో తన ఏడుపును దాచేస్తున్నాడు. సంధ్య నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. బావా, నీకు ఇడ్లీలు వేడిగా చేశాను, వడ్డించనా అని అడిగింది చాలా భయపడుతూ. సూర్య తినడం ఆపేసి టిష్యూస్తో చేయి తుడుచుకున్నాడు. నాకు ఆకలి లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం పిల్లలకు అన్నం తినిపించి నిద్రపుచ్చు. సాయంత్రం నేను రాగానే వాళ్ళని పార్క్కి తీసుకెళ్తాను. ఇంకో విషయం, వాళ్ళకి ఇష్టం లేని పని ఏమీ చేయకు, ముఖ్యంగా వాళ్ళని ముట్టుకోవడానికి ప్రయత్నించకు అని ఒక ఆర్డర్ పాస్ చేసి బ్రీఫ్ కేస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వరుణ్, చిట్టి ఇద్దరు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు. సంధ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతోంది. దూరం నుంచే వాళ్ళని గమనించింది. చిట్టికి దాహం వేసి నీళ్ళ బాటిల్ కోసం చేయి చాచింది. అది అందని దూరంలో ఉంది. సంధ్య వేగంగా వెళ్ళి ఆ బాటిల్ తీసుకుని చిట్టికి ఇవ్వబోయింది. వరుణ్ గబాల్న ఆ బాటిల్ని లాక్కుని, నా చెల్లికి నేను ఇచ్చుకుంటాను, నువ్వు మాకేమీ చేయొద్దు అని కసురుకున్నాడు. సంధ్యకి ఏడుపు వచ్చేసింది. అక్క పిల్లలు, తన సొంత రక్తం, వాళ్ళని ఎత్తుకుని ఆడించిన చేతులివి. ఒకప్పుడు చిన్నమ్మ అని తన వెనకాలే తిరిగిన పిల్లలు ఇప్పుడు తనను ఒక రాక్షసిని చూసినట్టు చూస్తున్నారు. మధ్యాహ్నం అయింది. సంధ్య పిల్లలకి అన్నం వడ్డించి వాళ్ళని పిలిచింది. వాళ్ళు రాలేదు. తానే వాళ్ళ దగ్గరకు ప్లేట్ తీసుకెళ్ళి, చూడండి కన్నా, మీకోసం ఎంత బాగుందో, పప్పు నెయ్యి కలిపాను, ఒక్క ముద్ద తినండి అని బతిమాలాడింది. వరుణ్ ముఖం తిప్పుకున్నాడు. చిట్టి అన్నం వైపు చూసిన అన్నయ్య భయంతో తలదించుకుంది. మీరు తినకపోతే నాన్నొచ్చి నా మీద కోప్పడతాడు కదా, ప్లీజ్ నాన్న, ఒక్క ముద్ద అని సంధ్య కళ్ళెమట నీళ్ళు తెచ్చుకుని అడిగింది. చివరికి వరుణ్ ప్లేట్ని చేత్తో తోసేశాడు. అన్నం కింద పడిపోయింది. మాకొద్దు, మాకు నాన్నే తినిపిస్తాడు అని చెప్పి చెల్లిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. కింద పడిన అన్నం మెతుకులు చూస్తూ సంధ్య అలాగే కూర్చుండిపోయింది. తన మీద కోపంతో వాళ్ళు పస్తులుంటున్నారు. తన భర్త తనను ఓ పని మనిషి కంటే హీనంగా చూస్తున్నాడు. అవమానం అనేది ఎప్పుడు శత్రువు నుంచి రాదు, మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళ నుంచే వస్తుంది. అది గొంతు దాకా వస్తుంది కానీ బయటకు రాదు. కళ్ళల్లో నీరులా మారుతుంది కానీ కింద పడదు. సంధ్య ఆ అన్నం మెతుకులేరి నేల తుడిచి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. తలుపులు వెనక అనుకుని కిందకు జారిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. అక్క, నువ్వు వెళ్తూ వెళ్తూ నన్నెందుకు బలి చేశావే? ఈ ఇంట్లో నాకు స్థానం ఎక్కడుంది? నా ప్రేమకు విలువెక్కడుంది? నాకంటూ మిగిలింది కేవలం ఈ ముళ్ళ కిరీటం మాత్రమేనా అని తనను తాను ప్రశ్నించుకుంది. సంధ్యకు అర్థమైంది, ఈ యుద్ధం ఈ రోజుతో ముగిసేది కాదు. ఇది ఓ సుదీర్ఘమైన ప్రయాణం. తన సహనానికి వాళ్ళ కోపానికి మధ్య జరిగే పోరాటం. ఆమె కళ్ళు తుడుచుకుంది. అద్దం ముందు నిలబడి తన బొట్టును సరిచేసుకుంది. కన్నీళ్లు కష్టాన్ని కడుగుతాయేమో కానీ గమ్యాన్ని చేర్చలేవు. తనిక్కడ ఏడవడానికి రాలేదు, గెలవడానికి వచ్చింది. తన భర్త మనసుని, ఆ పిల్లల ప్రేమని గెలవాలి. ఎంత సమయం పట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా తను ఓడిపోకూడదు. ఒక భార్యగా కాదు, ఓ తల్లిగా ఈ ఇంట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. సమయం గాయాన్ని మాన్పుతుందంటారు.
కానీ కొన్నిసార్లు అదే సమయం పాత గాయం మీద కత్తితో పొడుస్తుంది. మనిషికి కోపం ఎందుకు వస్తుందో తెలుసా? తనకి ఇష్టమైంది దూరమైనప్పుడు కాదు, ఆ ఇష్టమైన స్థానంలో ఇంకొకరు వచ్చి కూర్చున్నప్పుడు. ఆ కోపంలో ఎదుటి వాళ్లకు మనసుందా రాయుందా అని చూసే ఓపిక ఎవరికీ ఉండదు. సాయంత్రం 5 అయింది. ఇంటి ఆవరణలో ఉన్న పారిజాతం చెట్టు మీద నుంచి పూలు రాలుతున్నాయి. ఆ రాలుతున్న పూలను చూస్తుంటే సంధ్యకి తన జీవితమే గుర్తొస్తుంది. ఎంత అందంగా వికసించినా నేల రాలక తప్పదన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి. ఉదయం జరిగిన అవమానం దిగమింగుకుని మళ్ళీ తన బాధ్యతలో పడింది సంధ్య. ఇల్లుడిచింది, పిల్లల బట్టలు సర్దింది, సూర్యకి ఇష్టమైన వేడివేడి స్నాక్స్ సిద్ధం చేసింది. మనిషి ఓడిపోయిన ప్రతిసారి ఏడవకూడదు, ఏడుపును కూడా ఓ ఆయుధంగా మార్చుకుని మళ్ళీ నిలబడాలి అని మనసులో గట్టిగా అనుకుంది. సాయంత్రం సూర్య రాగానే ఏ ఎదురు దెబ్బ తగులుతుందోనని భయపడుతూనే వాళ్ళ కోసం ఎదురు చూడసాగింది. కాలింగ్ బెల్ మోగింది. సంధ్య గుండె వేగం పెరిగింది. చీర కొంగుని చేతికి చుట్టుకుంటూ నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది. సూర్య లోపలికొచ్చాడు. అతని మొహం అలసటగా కనిపిస్తోంది. రోజంతా ఆఫీస్లో పని, మనసులో భార్య లేదన్న వేదన రెండూ అతన్ని పిండేస్తున్నాయి. సూర్య రాగానే సోఫాలో ఆడుకుంటున్న వరుణ్, చిట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న కాళ్ళను చుట్టేశారు. సూర్య మొహంలో ఒక్కసారిగా మార్పు. అప్పటిదాకా ఉన్న అలసట మాయమైపోయింది. తన ప్రపంచం మొత్తం ఆ ఇద్దరి పిల్లల నవ్వులోనే ఉన్నట్టు వాళ్ళని 2 చేతులతో ఎత్తి గుండెలు కత్తుకున్నాడు. ఆ దృశ్యం చూస్తుంటే సంధ్య కళ్ళల్లో తెలియని ఆనందం, అదే సమయంలో తనని ఎవరూ పట్టించుకోవడం లేదన్న చిన్న బాధ. బావా, మంచినీళ్ళు అంటూ గ్లాస్తో నీళ్లు ముందుకు తెచ్చింది సంధ్య. సూర్య గ్లాస్ వైపు చూడలేదు. పిల్లల్ని ఎత్తుకుని నేరుగా పైకి వెళ్ళిపోయాడు. సంధ్య చేతిలో నీళ్ల గ్లాస్ అలాగే ఉండిపోయింది. కొన్నిసార్లు మనం ఇచ్చే ప్రాణం కంటే ఎదుటి వాళ్ళు మన మీద చూపించే కోపమే బరువుగా ఉంటుంది. సంధ్య ఆ గ్లాసును టేబుల్ మీద పెట్టి మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి భోజనాల సమయం. డైనింగ్ టేబుల్ మీద సూర్యకి ఇష్టమైన వంటకాలన్నీ చేసింది సంధ్య. వేడివేడి అన్నం, మునక్కాడ సాంబారు, బంగాళదుంప వేపుడు. ఒకప్పుడు సంధ్య ఈ వంట చేస్తే సూర్య లొట్టలేసుకుని తినేవాడు. సంధ్య, నీ చేతి వంట తింటుంటే అమృతం కూడా పనికిరాదనిపిస్తుంది అని ఆట పట్టించేవాడు. కానీ ఇప్పుడు సూర్య డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. పిల్లలకి తనే స్వయంగా ప్లేట్లో అన్నం కలిపి తినిపిస్తున్నాడు. సంధ్య వడ్డించడానికి ముందుకు రాగానే, నాకు చేతులున్నాయి, నా పిల్లలకి ఎలా తినిపించాలో నాకు తెలుసు అన్నాడు మొహం మీదే. ఆ మాటకి సంధ్య అడుగులు అక్కడే ఆగిపోయాయి. దూరం నుంచి వాళ్ళు తింటున్నది చూస్తూ కడుపు నింపుకుంది. ఆ రాత్రి సంధ్య ఓ ముద్ద కూడా తినలేదు. కన్నీళ్లే ఆమె కడుపు నింపాయి. రాత్రి 11 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దం. బయట చిరుజల్లులు మొదలైంది. గదిలో సూర్య మంచం మీద ఓ పక్కన పిల్లలిద్దరూ మధ్యలో పడుకొని ఉన్నారు. సంధ్య కింద చల్లటి నేల మీద పడుకొనుంది. ఆ ఇంట్లో ఆమెకున్న ఒకే ఒక్క సొంత స్థానం ఆ నేల మాత్రమే. కళ్ళు మూసుకొని గతాన్ని గుర్తు చేసుకుంటోంది. అకస్మాత్తుగా చిన్న మూలుగు వినిపించింది. చిట్టి నిద్రలో అటు ఇటు కదులుతుంది. అంటూ సన్నగా మూలుగుతుంది. సంధ్య వెంటనే కళ్ళు తెరిచింది. తల్లి మనసు కదా, పిల్లలకి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా పసిగట్టేది ఆ బంధమే. సంధ్యకి ఆ పిల్లలు సొంత కాకపోయినా ఆమె వాళ్ళని తన సొంత బిడ్డల్లాగే ప్రాణంగా ప్రేమిస్తుంది. నెమ్మదిగా లేచి చప్పుడు కాకుండా మంచం దగ్గరికి వెళ్ళింది. చిట్టి ముఖం ఎర్రగా కందిపోయి ఉంది, వణికిపోతుంది. సంధ్య కంగారుగా చిట్టి నుదుటి మీద చేయి వేసింది. అయ్యో రామా, కాలిపోతుంది, ఇంత జ్వరం ఎప్పుడొచ్చింది అనుకుంటూ కంగారు పడింది. సూర్య అలసట వల్ల గాఢ నిద్రలో ఉన్నాడు. అతన్ని లేపితే ఏమంటాడో అన్న భయం ఓవైపు, పాప జ్వరంతో కాలిపోతుందన్న బాధ ఇంకోవైపు. చిట్టి నిద్రలో గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా అమ్మ అంటూ జ్వరం మత్తులో ఏడుస్తుంది. ఆ మాట వినగానే సంధ్య గుండె కరిగి నీరైపోయింది. నేనున్నాను కన్నా, నీ అమ్మని నేనున్నాను అని మనసులోనే అనుకుంటూ ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆ పసిదాన్ని 2 చేతులతో తన గుండెలు కత్తుకుంది. తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తన చీర కొంగుని తడిపి చిట్టి నుదుటి మీద వేస్తూ నెమ్మదిగా జోలపాడుతూ పాపను సముదాయించే ప్రయత్నం చేస్తోంది. ఆ స్పర్శకి, ఆ వెచ్చదనానికి చిట్టి ఏడుపు కాస్త తగ్గింది. సంధ్య భుజం మీద వాలిపోయింది. సంధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు.
మొదటిసారి తన బిడ్డ తన ఒళ్ళో ప్రశాంతంగా పడుకుంది. మంచితనం ఎప్పుడూ సరైన సమయంలో నిరూపించుకోబడుతుంది. అది నిరూపించుకునే సమయానికి అపార్థమనే రాక్షసుడు దాన్ని కబళించేస్తాడు. సరిగ్గా అదే జరిగింది. చిట్టి ఏడుపు ఆగిపోయిన శబ్దానికి సూర్యం మెలకు వచ్చింది. పక్కన చూసేసరికి పాపలేదు. కంగారుగా లేచి కూర్చున్నాడు. గదిలో లైట్ లేదు. చిన్న లైట్ ల్యాంప్ వెలుతురు మాత్రమే ఉంది. ఆ వెలుతురులో కింద నేల మీద కూర్చొని చిట్టిని గట్టిగా హత్తుకొని ఉన్న సంధ్య కనిపించింది. సూర్య బుర్రలో రక్తం మరిగిపోయింది. ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తన పిల్లలు సంధ్య దగ్గరికి వెళ్ళడానికి భయపడిన తీరు గుర్తొచ్చింది. తనకు తెలియకుండా, తన పర్మిషన్ లేకుండా సంధ్య తన బిడ్డని ఎత్తుకున్నందుకు కోపం అతని కళ్ళను కప్పేసింది. పాపకు జ్వరం వచ్చిందన్న నిజం అతన్ని కనిపించలేదు. కేవలం సంధ్య తన పిల్లల మీద పెత్తనం చెలాయిస్తోందన్న అపార్థం మాత్రమే కనిపించింది. ఒక్క ఉదుట మంచం మీద నుంచి కిందకు దూకాడు సూర్య. సంధ్య ఇంకా పాప నుదుటి మీద తడిపట్ట వేస్తూనే ఉంది. సంధ్య భుజం పట్టుకొని ఒక్కసారి వెనక్కి లాగాడు సూర్య. సంధ్య ఉలిక్కి పడి చూసేలోపే ఆమె చేతుల్లోంచి చిట్టిని అత్యంత కఠినంగా వేగంగా లాక్కున్నాడు. ఆ లాగిన వేగానికి సంధ్య కింద పడిపోయింది. బావా అంటూ సంధ్య భయంగా అరిచింది. సూర్య కళ్ళు కోపంతో నిప్పులు చెరుగుతున్నాయి. అతని గొంతు ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఉరిమింది. నీకెన్నిసార్లు చెప్పాలి పశువా? నా పిల్లల్ని ముట్టుకునే అర్హత నీకు లేదు. నా భార్య స్థానంలోకి వచ్చానని గర్వపడకు. మెడలో ఆ పసుపు తాడు పడినంత మాత్రాన నువ్వు వాళ్ళకెప్పటికీ అమ్మవు కాలేవు. ఇంకోసారి నా పిల్లల మీద చేయి వేశావంటే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి పెద్దబాబు వరుణ్ ఉలిక్కిపడి లేచి ఏడవడం మొదలు పెడతాడు. చిట్టి భయంతో సూర్య భుజం మీద గుక్కపట్టి ఏడుస్తోంది. సూర్య పాపను తీసుకుని వరుణ్ణి పట్టుకుని గది నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సంధ్య కింద పడిన చోటే అలాగే శిలలా మిగిలిపోతుంది. కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. అమ్మవి కాలేవు, అర్హత లేదు. ఆ మాటలు ఆమె చెవుల్లో ఒక శాపంలా మారుమోగుతున్నాయి. గాయం శరీరం మీద పడితే రక్తం వస్తుంది. కానీ గాయం మనసు మీద పడితే ప్రాణం పోకుండానే మనిషి శవమైపోతాడు. ఆ రాత్రి సంధ్యకి తగిలిన ఆ మొదటి గాయం ఆమె జీవితంలో ఎప్పటికీ మాసిపోని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. రాత్రి గడిచిపోతుంది. కానీ సంధ్య పాలిట ఆ రాత్రి ఓ యుగంలా మారింది. సూర్య అన్న మాటలు, నా పిల్లల్ని ముట్టుకునే అర్హత నీకు లేదు, నువ్వు వాళ్ళకెప్పటికీ అమ్మవి కాలేవు. ఆ మాటలు ఆ గది 4 గోడల మధ్య కాదు, సంధ్య గుండె గదుల్లో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. కింద పడిన చోటే మోకాళ్ళ మధ్య తన తల పెట్టుకుని అలాగే కూర్చుండిపోయింది సంధ్య. ఆ కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్లు నేలను తడుపుతున్నాయి. ప్రేమకున్న అతిపెద్ద శత్రువు కోపం కాదు, తిరస్కారం. చిన్నప్పటి నుంచి తన ప్రాణంగా భావించినవాడు, తన నీడలా విన్నంటి ఉన్నవాడు ఈరోజు తనను ఒక పశువును చూసినట్టు చూశాడు. ఒక పని మనిషి కంటే హీనంగా మాట్లాడాడు. నేను చేసిన తప్పేంటి? ఆ పిల్లలకు అండగా ఉండాలనుకోవడమా? అతనికి భార్యగా ఇంట్లో అడుగు పెట్టడమా అని తనను తాను 1000 సార్లు ప్రశ్నించుకుంది. కానీ సమాధానం చెప్పాల్సిన కాలం మౌనంగా ఉండిపోయింది. సంధ్య నెమ్మదిగా తలపైకెత్తి అద్దంలో తనను తాను చూసుకుంది. నుదుటున్న కుంకుమ చెరిగిపోయి ఉంది. మెడలో ఉన్న పసుపు తాడు ఒక ఉరితాడులా అనిపిస్తోంది. అక్క చనిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ సంధ్య చుట్టూ చేరారు. పసిపిల్లల తల్లి, వాళ్ళకు తల్లి ప్రేమ కావాలి. నీ అక్క స్థానంలోకి వేరే ఎవరినో తెస్తే వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో మనకు తెలీదు. నువ్వైతే సొంత బిడ్డల్లా చూసుకుంటావు. సూర్య జీవితం కూడా రోడ్డున పడదు అని ప్రాధేయపడ్డారు. సూర్య మీద ఉన్న ఇష్టంతో పాటు ఆ పసిపిల్లల మీద ఉన్న మమకారంతో సంధ్య ఈ పెళ్లికి ఒప్పుకుంది. కానీ సూర్య మనసులో ఏముందో ఎవరూ అడగలేదు. అతను తన అక్క జ్ఞాపకాలతో బతికేస్తున్నాడన్న నిజం సంధ్యకి ఇప్పుడు అర్థమవుతుంది. మనిషికి ఆకలి వేస్తే అన్నం పెడతాం, దాహం వేస్తే నీళ్ళిస్తాం. కానీ ఒక మనిషి మనసులో పీట వేసుకుని కూర్చున్న జ్ఞాపకాలను ఎలా చెరిపేస్తాం? సంధ్యకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సూర్య తనను శత్రువులా చూడటానికి కారణం ఆమె మీద ద్వేషం కాదు, తన భార్య మీద ఉన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమ స్థానంలోకి వేరొకరు రావడం అతనికి ఇష్టం లేదు. అది సంధ్య అయినా సరే, దేవత అయినా సరే. అతని బాధ అతంది. కానీ మరి తన బాధ, తన స్థానం? గడియారం టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తోంది. రాత్రి 3 గంటలు దాటింది.
సంధ్య కళ్ళు తుడుచుకుంది. నేల మీద నుంచి నెమ్మదిగా లేచి నిలబడింది. కిటికీ దగ్గరకు వెళ్ళి బయట చీకటిని చూసింది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యుడు రాక మానాడు. ఆ చీకటిని చీల్చుకుంటూ వెలుతురు రావడం ప్రకృతి ధర్మం. సంధ్య మనసులో కూడా ఓ కొత్త వెలుగు ఉదయించింది. నాకు భార్యగా అర్హత లేదన్నాడు. సరే, నాకు ఆ అర్హత వద్దు. నేను ఈ ఇంటికి వచ్చింది సూర్యకు భార్యగా కాదు, ఆ పిల్లలకు తల్లిగా. దేవకి కన్నది కృష్ణుణ్ణి, కానీ ప్రపంచం యశోద కృష్ణులు అంటారు. కన్న తల్లి పేగుబంధం అంటే పెంచే తల్లికి ప్రాణబంధం ఉంటుంది. ఆ ప్రాణబంధాన్ని నేను పెనవేసుకుంటాను. సంధ్యలో ఓ అంతు చిక్కని మార్పు. తన మెడలో ఉన్న పసుపు తాడిని చేత్తో పట్టుకుని కళ్ళకద్దుకుంది. బావా, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. నీ కోపంలో ఉన్నది నీ భార్య మీద ప్రేమ అని నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నీకు నీ భార్య అంటే ఎంత ఇష్టమో నాకు నా బావన్నా నా అక్క పిల్లలన్నా అంతే ఇష్టం. నువ్వు నన్ను గెంటేసినా అవమానించినా నేను వెళ్ళను. భార్యగా నీ మనసులో నాకు చోటివ్వకపోయినా పర్లేదు, కానీ ఆ పిల్లల మనసులో ఓ తల్లిగా స్థానాన్ని నేను సంపాదించుకుంటాను. ఇది ఈ సంధ్య సంకల్పం అని గట్టిగా నిర్ణయించుకుంది. తనలో ఉన్న పెళ్లి కూతుర్ని తనలో ఉన్న ప్రేమికురాల్ని ఆ రాత్రే ఆ గదిలోనే పూజ చేసింది. ఒక తల్లిగా, కేవలం ఒక బాధ్యత గల మనిషిగా మాత్రమే బతకాలని నిశ్చయించుకుంది. ఉదయం 6 గంటలు సూర్య హాల్లోకి వచ్చాడు. రాత్రంతా నిద్రపోలేకపోవడం వల్ల అతని కళ్ళు వాచిపోయి ఉన్నాయి. పాపకు జ్వరం తగ్గలేదు. రాత్రంతా పాపనెత్తుకుని అటు ఇటు నడుస్తూనే ఉన్నాడు. వరుణ్ కూడా నాన్న పక్కనే సోఫాలో పడుకొని ఉన్నాడు. సూర్య కిచెన్ వైపు చూశాడు. అక్కడ సంధ్య లేదు. బహుశా రాత్రి నేనన్న మాటలు కలిగి వెళ్ళిపోయిందేమో. వెళ్ళిపోతే మంచిది. నా పిల్లలకి నేనే అమ్మా నాన్న, నాకు ఎవరి అవసరం లేదు అనుకున్నాడు. కానీ వంటగదిలోంచి పోపు వేస్తున్న వాసన వచ్చింది. సూర్య నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. సంధ్య అక్కడ వంట చేస్తుంది. కానీ ఆమె వేషధారణలో నిన్నటి పట్టు చీర లేదు. తలనిండా పూలు లేవు. ఓ సాధారణమైన నూలు చీర కట్టుకుని జుట్టు ముడి వేసుకుంది. ఆ ముఖంలో నిన్నటి భయం లేదు, బెరుకు లేదు. ఓ రకమైన ప్రశాంతత, అంతు చిక్కని గాంభీర్యం ఉన్నాయి. సూర్య అక్కడే ఆగిపోయి చూస్తున్నాడు. సంధ్యకి వెనకాల సూర్య ఉన్నాడని తెలుసు, కానీ ఆమె వెనక్కి తిరగలేదు. నిన్నటిదాకా అయితే సూర్య రాగానే కంగారు పడిపోయి భయంతో వణికిపోయేది. కానీ ఈరోజు ఆమె అలా చేయలేదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. స్టవ్ కట్టేసి ఓ చిన్న గిన్నెలో ఏదో కషాయం లాంటిది పోసి దాన్ని ఒక ట్రేలో పెట్టి దాన్ని పక్కన జ్వరం కోసం వాడే ఓ చిన్న సిరప్ బాటిల్, ఓ గ్లాస్లో గోరువెచ్చని నీళ్లు పెట్టి టేబుల్ మీద ఉంచింది. సూర్యకు ఒక్క మాట కూడా చెప్పకుండా, కనీసం అతని ముఖం కూడా చూడకుండా అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. మౌనం ఒక గొప్ప ఆయుధం. అది మాటల కంటే ఎక్కువగా మాట్లాడుతుంది, కత్తుల కంటే ఎక్కువగా లోతుగా గుచ్చుకుంటుంది. సంధ్య మౌనం సూర్యకి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్న రాత్రి అంత మాటన్నా కూడా తను ఏమీ జరగనట్టు తన పనులు తాను చేయడం అతనికి అర్థం కాలేదు. టేబుల్ మీద ఉన్న ట్రే వైపు చూశాడు. అందులో తులసి, అల్లం, మిరియాలు వేసిన కషాయం ఉంది. జ్వరానికి అది బ్రహ్మాస్త్రం లాంటిదని వాళ్ళమ్మ ఎప్పుడూ చెప్తుండేది. తన బిడ్డ మీద సంధ్య చూపిస్తున్న శ్రద్ధ అతనిలోని అహంకారాన్ని కొంచెం కదిలించింది. కానీ వెంటనే మనసును కఠినంగా చేసుకుని, ఇదంతా నా ఇంప్రెషన్ కొట్టేయడానికే, నేను ఇవి వాడను అనుకున్నాడు. కానీ పాప మూలుగుతుండడంతో చేసేదేమీ లేక ఆ కషాయాన్ని తీసుకెళ్లి పాపకు పట్టించాడు. ఆ రోజంతా ఇంట్లో వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. సంధ్య పిల్లల దగ్గరకు వెళ్ళలేదు. సూర్య కంటపడలేదు. కానీ వాళ్ళకేం కావాలో అన్ని సమయానికి ముందుగానే వాళ్ళకు అందేలా చేసింది. మధ్యాహ్నం పిల్లలకి ఆకలి వేస్తుందని సూర్య అనుకునేలోపే డైనింగ్ టేబుల్ మీద వాళ్ళకి ఇష్టమైన పెరుగన్నం, దానిమ్మ గింజలు కలిపి ఓ ప్లేట్లో పెట్టించింది. సూర్య ఆఫీస్కి వెళ్ళడానికి బట్టలు ఇస్త్రీ చేద్దామని కబోర్డ్ తెరిస్తే అప్పటికే అతని బట్టలు ఇస్త్రీ చేసి నీట్గా సర్దున్నాయి. ఒక మనిషిని దూరం పెట్టొచ్చు, కానీ ఆ మనిషి చేసే సేవని, చూపే ప్రేమను దూరం పెట్టలేం. సూర్యకి సంధ్య ప్రవర్తన చిరాకు తెప్పిస్తుంది. తను ఎంత తిట్టినా, ఎంత కసిరినా ఆమె తన పనులు చేస్తూనే ఉంది. సాయంత్రం సూర్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ హాల్లో ఆడుకుంటున్నారు. పాప జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. సూర్య సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే సంధ్య పైనుంచి కిందకొచ్చింది. చేతిలో బట్టల బాస్కెట్ ఉంది.
సూర్య ఉన్నాడా అని చూసింది, కానీ పలకరించలేదు. నెమ్మదిగా వెళ్ళి బట్టలు ఉతికే మిషన్ దగ్గర పనిలో పడిపోయింది. సూర్యకి ఆమె మౌనం పిచ్చెక్కిస్తుంది. నిన్నటిదాకా నా వెనకాల బావా బావా అని తిరిగిన పిల్ల ఈరోజు నన్ను ఒక అపరిచితుల్లా చూస్తోందేంటి అని అతని ఆమె దెబ్బతింది. కానీ బయటపడకుండా వరుణ్ణి పిలిచి, నాన్న లోపలికెళ్ళి ఓ గ్లాస్ నీళ్ళు పట్టుకురా అన్నాడు. వరుణ్ వెళ్ళేలోపే సంధ్య టేబుల్ మీదున్న జగ్గులోంచి నీళ్లు గ్లాసులో పోసి దాన్ని ఓ ప్లేట్లో పెట్టి సూర్య ముందున్న టీపాయ్ మీద పెట్టి మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోయింది. సూర్య కోపంగా గ్లాసును చూశాడు. నాకు అక్కర్లేదని చెప్పాను కదా అని గట్టిగా అనబోయాడు. కానీ సంధ్య అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాత్రి భోజనాలు పూర్తయ్యాయి. సంధ్య వంటగది అంతా శుభ్రం చేసి తనకు అలవాటైన కింద నేల మీద పడుకోవడానికి వెళ్ళింది. ఈలోపు వరుణ్ తన బొమ్మ కోసం అక్కడికి వచ్చాడు. వరుణ్ సంధ్యను చూడగానే భయపడి ఆగిపోయాడు. సంధ్య అతన్ని చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. భయపడక్కన్నా, నీకు బొమ్మ కావాలి కదా, ఇదిగో అని ఆ బొమ్మని అతని దగ్గరకు విసిరింది. దగ్గరికి వెళ్ళలేదు, వాణ్ణి ముట్టుకోలేదు. కేవలం ఆ బొమ్మను వాడికిచ్చి వెనక్కి తిరిగి పడుకుంది. వరుణ్ ఆ బొమ్మను తీసుకుని సంధ్య వైపు ఓసారి ఆశ్చర్యంగా చూసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. బలవంతంగా లాక్కుంటే భయం వస్తుంది, కానీ ఓపిగ్గా ఎదురు చూస్తే ప్రేమ పుడుతుంది. సంధ్యకు తెలుసు, ఈ పసికందుల మనసులో ఉన్న భయాన్ని పారదోలాలంటే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళంతట వాళ్ళే తన దగ్గరకు వచ్చేలా చేయాలి. తన ప్రేమ ఒక వర్షం లాంటిది. అది బలవంతంగా ముంచెత్తకూడదు. వాళ్ళ మనసు అనే నేలని నెమ్మదిగా తడపాలి. తన కన్నీళ్లు దిగమింగుకొని తన బాధని గుండెల్లో దాచుకొని సంధ్య ఒక తపస్సు మొదలుపెట్టింది. ఆ ఇంట్లో ఆమె ఒక భార్య కాదు, ఒక త్యాగమై ఆ ఇంటికి వెలుగు తీసుకురావడానికి తనను తాను కాల్చుకుంటున్న ఒక దీపం. సూర్య అహంకారాన్ని మాతృత్వంతో జయించాలన్న సంకల్పంతో సంధ్య ముందుకు సాగుతోంది. ఆ మౌన యుద్ధంలో అడుగడుగున ఆమె కన్నీళ్ళే ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని నిర్ణయించుకుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.